ఉన్న బస్సులు ఎక్కిపోతున్నామా? పుట్టడి కష్టంకి పొలంలో వేస్తున్నాం. ఇంకా సిటీలో ఉన్నోనికి బస్సు అవసరం, మా ఊళ్ళో ఉన్నోనికి ఏం అవసరం? అదేంది 2500కు మహిళలకు ఇస్తామని అన్నాడు, ఇచ్చిండా? ఏది మరి ఇంకా మహిళలకు మరి బస్సు పెట్టక 2500 ఇవ్వకపోయిండు. బస్సు ఏం పని చేస్తుంది ఊళ్ళోనికి? మేము సంవత్సరానికి ఒకసారి కూడా బస్సు ఎక్కము. మన పనులు మాకే ఉంటాయి, ఇంకా బస్సు మాకేం అవసరం? అది ఎక్కడైనా ఎక్కపోతే ఆడెక్కని ఇత్తనే లేడు, ఆపుతలేడు. కొట్టుకోవట్రి బస్సులల్లా. ఆ బస్సు ఎక్కుదామంటే భయం కాబట్టి. ఆ సిటీలో ఉన్నాడు ఎట్లా ఎక్కుతాడు కానీ ఊళ్ళో బస్సు ఎక్కరాదా? అది 2500 ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అన్నాడు. ఏదో ఆశకి అవుతుంది వచ్చా అని వేసినాము. మరి ఇవి సంవత్సరంన్నర అవుతుంది, ఏది లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఇక అంతగా అంతే అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు. ఆడపిల్లలు కంటే కూడా కేసీఆర్ కిట్ వచ్చింది, ఆ కిట్ కూడా ఇస్తలేరు అయ్యారు ఇప్పుడు. వాళ్ళే ఇస్తలేరు, మేమేం చేస్తామమ్మా? గవర్నమెంట్ ఇస్తలే, అప్పుడు ఇచ్చిరు కాబట్టి ఇచ్చినాము, ఇప్పుడే ఇస్తలేరు, మేము ఇస్తలేము అనబట్టి ఇక మేమేం చేస్తాం? ఆడ కొట్లాడతామా, పంచాయతీ చేస్తామా? ఇక మేము ఆడికి పోలేదు. అంటే కొందరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయని చెప్పిరట, మరి ఏమో అందరికి రాలేదన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరో, చేసిన వాళ్ళు ఎవరో, తెలిసిన వాళ్ళు మధ్యలో మధ్యలో మలుపుకుంటారు. ఇక తెలియని వాళ్ళకి ఎవడిస్తాడు? కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటారని వినిపిస్తుంది, మరి నిజమేనా? ఇంకా అది ఇక తెలివి ఉన్నోడే వాడుకుంటుండు, తెలివిలేని వాళ్ళకి విడిచిపెడుతున్నారు. అందరం వేసినాం, ఓటేయాలని వేస్తే గిట్ల చేస్తారని మాకేం తెలుసు. 10 సంవత్సరాలు ఎట్లుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? ఉన్నప్పుడు అయితే వచ్చినాయి, మరి అవి అయితే అన్ని వచ్చినాయి. ఇప్పుడు రుణమాఫీ ఏమైనా అయిందా మీకు? మరి రుణమాపు ఇక ఉన్న వాళ్ళకి అయినాయి, మాకైతే ఊళ్ళే ఉన్న వాళ్ళకి అందరికి అయిపోయినాయా? తెచ్చుకున్న వాళ్ళకి రుణమాఫీ అయిపోయినాయి అన్న. అప్పుడు 2 లక్షలు చేస్తా అని చెప్పి 1,00,000 వేసి చూకుంటాట, మరి ఇక గదంతా మాకైతే తెలియదు. మరి ఇక మాకు ఎక్కువ లేదు, అది వేజ్ బారున్న వాళ్ళకి కాపులోని తెచ్చుకోలేదు, మాకు అవి మాకు కానే కాలేదు. కరెంట్ ఉచితంగా వస్తుందా మీకు? అది 200కి ఎక్కువ ఉంటే కట్టుడేనట, కానీ ఇక అప్పటి వరకు అయితే మేము గంతే ఉన్నాం, గంత వరకే కడుతున్నాం. ఇప్పుడైతే ఉచిత కరెంట్ వస్తుంది, వస్తుంది. అది 200కే కాలుతుంది, ఆ 200 మాపే అయింది. పింఛన్లు గవే 4000 ఇస్తానడట, కానీ గవే 2000 ఇస్తుండే. వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కనుక్కోండి, లక్షలు కావట్టే బంగారానికి, తక్కువ చేసుకోవాలి కదా బిడ్డ. సన్న బియ్యం ఇస్తున్నానే ఇయ్యకనే పాయే. నాకు పింఛన్ లేదు, బూడి లేదు కొడుకు. ఒక కొడుకున్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఒకటేనట. ఆ కొడుకు ఇప్పుడు మాకు ఒకటే రేషన్ కార్డు అంట, మా కొడుకు మాకు. మాదో 2 ఎకరాల జాగుంటే ఈయన గుంజుకుండు, కేసి గారు గుంజుకొని ఆడ కట్టిండు, ఫామ్ హౌస్ కట్టుకుండు. గురన్న పాట మాది, మా భూమిలో కట్టుకోండు బిడ్డ. ఇక మేము కూలి బతుకు. పనికి కూడా రానిస్తలేడు కేసి గారు. ఎక్కడికెళ్ళో తోలుకొచ్చుకొని పని చేపించుకుంటుండ్రు. అయ్యో తోట ఉంది బిడ్డ, తోట 50 ఎకరాలు కొన్నాడు. 100 ఎకరాలు ఉండొచ్చు బిడ్డ, 50 ఎకరాలు ఎందుకుందో. పామాయి, అరటి చెట్లు అన్ని. మా ఊరోళ్ళే వద్దట వానికి, కలకాల అంటమాట. మా జాగ తీసుకుంటూ మమ్మల్ని పనికి రమ్మన్నాడు, మేము కలకాల అంటమాట ఆయనకు పని పోయి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే? ఇక అది గట్టనే ఉంది, ఇది గట్టనే ఉంది. పడ్డాయి. మరి ఆడవిళ్ళ పెండిలు చేసుకుంటే కూడా 1,00,000 రూపాయలు ఇచ్చిండు, సాయం అయ్యిండు. ఇక ఈడైతే అంతలేడు ఇంతలేడు, ఏది లేదు. అందరికి ఇస్తున్నా అని చెప్తుండు, మరి మాకు ఏమి ఇయ్యలే. అన్నట్లే మనం ఆడేమి ఇచ్చిండు, ఎవడు ఇయ్యలే. ఇల్లు మాకు ఇక 200 కాలుతుంది, 200 కరెంట్ గది. గ్యాస్ ఏమైనా ఫ్రీ వస్తుందా? ఏం వస్తలేదు కొడుక. సరే సరే మరి.